కలిగిన వానికి ఇయ్యబడుతుంది, లేని వానికి వాని యొద్ద ఉన్నది కూడా తీసివేయబడుతుంది. ఇలాగున సామాజికంగా ప్రాపంచికంగా యేసు ప్రభు వారి యొక్క బీభత్సమైనటువంటి ఫిలాసఫీని అర్థం చేసుకోవటం మనకు కొంత సులభమే అయ్యింది. కానీ దీన్ని లేఖనంలో ఎలా అర్థం చేసుకోవాలి? ఆత్మ సంబంధంగా దీని కోణం ఏమిటి? యేసు ప్రభు వారు మాట్లాడారంటే విషయం గంభీరంగానే ఉండదు, అమాయకంగా ఉండదు. మాట్లాడిన వాడిని స్థాయిని బట్టి కదా ఉద్యోగ ముచ్చట. ఆయన మాట్లాడితే శంఖంలో పోస్తే తప్ప తీర్థం అవ్వదు అన్నట్టు, ఇక ఆయన నోట్ల నుంచి వచ్చాక ఇంక విషయం ఎలా ఉంటుందండి? అంచేత నేనేమంటున్నానంటే, కలిగిన వానికి ఇయ్యబడును వదిలే పక్కన పెట్టి తర్వాత ఎప్పుడన్నా చూసుకుందాం ఇంకోసారి. లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును అన్నాడు కనుక, లేనివాడు అనండి, వాడు కలిగినది అనండి. అది ఏమైనా అర్థం ఉందా? లేనివాడని నువ్వే అంటున్నావు, మళ్ళీ కలిగింది అంటావేంటయ్యా? వాడు ఏదైనా కలిగి ఉంటే ఇంకా లేనివాడని ఎందుకు అంటున్నావు? ఏమి లేనైతే కలిగిన ఉన్నది అని ఇంకేం చెబుతున్నావు? అంటే వాడు ఏదో కలిగి ఉన్నను వాడిని లేనివాడు అంటున్నాడు. ఒక ఖరీదైన ఫిలసాఫికల్ స్టేట్మెంట్ ఇస్తాను, రాసుకోండి గుండెల్లో పేపర్ మీద. లేనివాడు వాడు కలిగినది వాని వద్ద నుండి తీసివేయబడి ఉన్నాడు కదా, లేనివాడు కలిగి ఉన్నది ఏమిటి? అది ₹1,00,00,000 ప్రశ్న. ఏమన్నా బుర్రకు పొదును పెట్టి అంత చురుకుంటే, పాదరసంలో పరిగెత్తే వ్యవహారం ఉంటే, అసలే బురదపాము అంట, మన్ను తిందంట, పైగా తారు రోడ్డు ఎక్కిందానికి ఎడగదులుద్ది అది. అంచేత నేను కోరుతున్న మాట, లేనివాడు కలిగి ఉన్నదేమిటి? ఆ ఉన్నది కూడా తీసివేయబడే ప్రమాదం ఏమిటి? మహాప్రళయం ఏమీ సంభవించలేదు, చిన్న శోధన అంతే. మనుషుల ముఖంలోని భయాందోళన చూస్తే వీళ్ళు తీసుకెళ్ళి నట్టడరు వదిలిపెట్టి సింహాన్ని విడిచిపెడితే ఎలా ఉంటుందో ఆ ఫేస్ అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అదేమిటో రోజు బద్ధకంగా తిరిగే గడియారం పుల్లు ఇవాళ తెగ పరిగొడుతున్న వాటికి ఏమొచ్చిందో మరి. నేను చాలామందిని కంట్రోల్ చేస్తున్నాను అనుకుంటున్నాను, కానీ 2 ముళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నాను. చూసావా మనుషుడు ఎంత బలహీనుడో? ప్రియులారా, దైవజనులారా, ఆ లేనివాడు కలిగి ఉన్నది ఏమిటి అనే ఒక ఖరీదైన ప్రశ్న చుట్టూ మన చర్చ తిరగాలి ఈ పూట. సాగతీసి చెప్పేంత సమయం లేదు కనుక కట్టే కొట్టే తెచ్చే ఫార్ములాలో 4 ఖరీదైన మాటలు ఇసురుతాను, పట్టుకోండి. అవేమనగా, ఈ వ్యాఖ్యానం ఎలాగే మీరు రాసుకుంటే మీకు మేలు. లేనివాడు కలిగి ఉన్నది ఏమిటి అని ఒక చర్చ వచ్చింది కదా. నేను చెప్పిన యాజిటీస్కి మీరు రాసుకుంటే మీకు ఉపయోగపడుతుంది. ఎలా అంటే, ఒకనిలో దేవుడు కోరుకున్న లక్షణములు యోగ్యతలు లేకపోతే ఆ ఒకనిలో ప్లేస్లో నాలో అని పెట్టుకో, మరింత మేలే, ఆరోగ్యమే, తప్పేమి లేదు. నాలో దేవుడు కోరుకున్న ఆశించిన యోగ్యతలు, అర్హతలు, లక్షణాలు, స్వభావాలు లేకపోతే నేను కలిగి ఉన్న ఆనందాలు, ఆర్భాటాలు, సౌభాగ్యాలు కూడా తీసివేయబడతాయి. ఈ ఒక్క మాట అర్థమైతే మన సేవ, మన ప్రవర్తన, మన బతుకు మొత్తం కుదురుకుంటాయి. మీలో ఎవరైనా ఒక్కలైనా ఆమెనుంటే బాగుండేది. మరి మీకు ఎందుకు అనాలనిపించలేదు? మీ చిత్తమే సిద్ధించునుగాక. మరి నేనేం చేయను? మీకు ఇంతకీ ముచ్చట అర్థమైందా? లేని వానికి వాని యొద్ద ఉన్నది కూడా తీసివేయబడి ఉంటే అర్థం అది. నీకు ఇల్లు ఉంది, కారు ఉంది, బంగ్లా ఉంది, కానీ దేవునికి ఇష్టమైన లక్షణాలు లేవు, లాగి పారేస్తాడు నిర్దయగా, కర్కశంగా. అనుమానం అక్కర్లా.
కనుక లేని వానికి ఉండాల్సినటువంటి ఆ దైవిక గుణాలు, దేవుడు కోరికల లక్షణాలు, పద్ధతులు, స్వభావాలు, అభ్యాసాలు లేనివాడవైతే నీకున్న ఆనందం, ఆరోగ్యం, ఆర్భాటం అన్ని లాగి పారేస్తాడు. కనుక నీవిప్పుడు కలిగి ఉన్నవి కూడా తీసివేయబడకూడదని ఆశ నీకుంటే, దేవుడు కలిగి ఉండాలని కోరుకూర్చున్న ఆ దైవిక లక్షణాలు, స్వభావాలు సంపాదించుకోవడానికి నువ్వు ప్రయాసపడాలి. అది ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం ఇక్కడ. కనుక ఈ ఖరీదైన ఆరోగ్యకరమైన చర్చ మీరు ఆనందంగా చేపట్టాలి. ఆ చర్చలోకి పూర్తిగా మీరు ప్రవేశించాలి. ఏదో మొక్కుబడిగా మాట్లాడే విధానాన్ని మీరు అంగీకరించవద్దు. కాబట్టి మీరు గుండె మీద చేయి పెట్టుకొని చెప్పండి, ఆయన కోరుకున్న గుణాలు, స్వభావాలు, లక్షణాలు, అర్హతలు నాలో నేను కలిగి ఉన్నాను, అందుచేత నాకు ఇంకనూ కృప ఇయ్యబడుతుంది అని చెప్పగలిగే స్థానానికి రావాలి కదా. ఆయన కోరుకున్న లక్షణాలు, అర్హతలు నేను లేనివాడిగా ఉన్నాను గనక ఇప్పటికే నాకున్న సౌభాగ్యాలు లాగివేయబడతాయేమో అనే ఆందోళనలోకి రావాలి. కనుక లేనివాడు కలిగినదేమిటి, కలిగిన వానికి లేనిదేమిటి అనేది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలాసఫీస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రపంచం నివ్వెరబోయే తత్వాలు యేసు ప్రభు చెప్పిన తాత్విక వేదాలు. ఎవరెవరి పేరులో చెప్తారు, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలాసఫర్స్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి సోక్రటీస్ వారి గురించి మాట్లాడతారు. నిజమే, వారి జ్ఞానాన్ని గురించి పరిహసించడానికి మన అనుభవం, జ్ఞానము ఏమి సరిపోవు, వాస్తవమే. కానీ యేసునాథునితో పోల్చుకుంటే 183 అడుగులు ఎత్తు విగ్రహం పెట్టించుకున్న పెద్దవారు కూడా చిన్నవారైపోతారు. యేసు ప్రభు వారి స్థాయి ఎంత? ఇది 183 అయినా ఇంకొక 250 పెట్టినా ఆయన ఆకాశం మీద కూర్చుంటే పాదాలు భూమి మీద ఆంతనాయంట. అంటే పాదాల దగ్గర నుంచి మోకాళ్ళ వరకు అయితే భూమికి ఆకాశం నుంచుంటే ఎంత ఉంటుందో ఊహించుకోలే, వదిలేయబెట్టరు. So when you compare with Jesus, everything and everyone will become very small. యేసుతో పోల్చుకుంటే ప్రపంచం అంతా చిన్నదైపోద్దండి. యేసు అంత పెద్దవాడు, అంత గొప్పవాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా. అందుచేత మనము ఏమి కలిగి ఉన్నందున లేకుండా పోయినవి సమకూర్చబడతాయో, ఏమీ లేనందున ఉన్నాయి లాగివేయబడతాయి. నువ్వు ఒక టేబుల్ వేసి రాసి పెట్టుకోవాలి. యథార్థత నీకుంటే టేబుల్ వేసి అంటే ఒక బల్ల వేసాను కాదు, ఒక పేపర్ మీద డబ్బా గీసుకొని నువ్వు లేనివి, నువ్వు కలిగినవి ఓ పట్టి కట్టుకోవాలి. దాన్ని ఎదురుకుండా పెట్టుకొని ఏడవాలి, ప్రార్థన చేసి, ప్రభు ఇది లేదు కనుక ఇది పోద్దేమో, ఇది ఉంది కాబట్టి ఇది దొరుకుద్దేమో. అది బైబిల్ స్టడీ అంటే. మరి ఇంకేమిటి చేయటం? మార్త వంట చేస్తుంది, మరి వేసే పాలు తీసుకుంది, యేసు ప్రభు కోపడ్డాడు, ఆమేన్. ఇదా బైబిల్ స్టడీ అంటే? సండే స్కూల్ బాబతే పోవటం లేదండి. we need to be educated more. మరింతగా మనము జ్ఞానాభ్యాసము పొందవలసిన వారమని మనవి చేస్తున్నాను. బిడ్డలారా, ప్రియులారా, కనుక ఏమీ లేనందున ఏమి లాగివేయబడ్డాయో కొంత మీకు చూపిస్తాను. దాన్ని బట్టి ఒక అవగాహన వస్తుంది. నా దగ్గర ఒక పెద్ద లిస్టే ఉంది దానికి సంబంధించి. ఎందుకంటే నాకు పెద్ద బిజీ మనిషిని కాదు కదా. పొద్దులేసి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకోవడం తప్ప అసలు నాకు పనే లేదు భూమి మీద. ఫ్లైట్లో కూర్చున్నా, కారులో కూర్చున్నా, ట్రైన్లో కూర్చున్నా అలిసిపోయి అంత పనే ఉంది. ప్రభు నాకు ఒక 3 సంఘాలు ఇచ్చారు విశాఖపట్నం నగరంలో. అసంఖ్యాకమైన వేల కొద్ది సంఘాలు కాకపోయినా చిన్న చిన్న సంఘాలే అయినా మంచి నమ్మకమైన బిడ్డలు. నేను మా విశ్వాస గృహంలో చేయగడిగి ఒక 7-10 సంవత్సరాలు అయ్యి ఉంటుంది కనీసం, ఎవరింట్లోనైనా చేయగడిగి. ఎందుకంటే నాకు అంత ఖాళీ ఉండేది ఆదివారం ఒక్క పూట. ఆదివారం 3 చోట్ల 3 సంఘాలు చూసుకుని
అక్కడ కూడా విస్తారంగా సుదీర్ఘంగా అందరికి వ్యక్తిగత ప్రార్థనలు చేసేంత టైం కూడా ఉండదు. వ్యక్తిగత ప్రార్థనలకి ఆరాధనకి ముందే 1 గంట సమయం పెడతాను. ఆ టైంలో వస్తేనే ప్రార్థన అయిపోయి చిన్న ప్రార్థన ఇప్పుడు వచ్చావు అని తోసి పారేసి వెళ్ళిపోతాను ఇంకో కూటానికి. ఉదాహరణకి ఉదయకాల ఆరాధన 8 నుంచి 10:30, 8 నుండి 9 వరకు నేను ప్రార్థనలు చేస్తాను బయట కూర్చొని. 9 దాటాకు వస్తే గుళ్ళోకి వెళ్ళి మోకరించి చదివేసలేకని చెప్తాను అంతే. ఇంకంతే, మాట ఏం లేదక. అలాగే సాయంకాలపు 4:30 నుంచి 7 గంటల వరకు అర్థం, 4:30 నుంచి 5:30 వరకు ప్రార్థనలు చేస్తాను. 5:30 తర్వాత వెళ్ళి మోకరించి గుళ్ళోకి వెళ్ళి మాట్లాడబాక. ఇంకా వ్యక్తిగత ప్రార్థన చేయించుకోవాల్సినంత అవసరతే ఉంటే ఇచ్చిన సమయంలో రావాలి. ఆమేన్ అంటే దొరకనేక ఇంకో చోట మళ్ళీ ఇంకో కూటం ఉంటుంది. ఇడిలాగా ఇంటికి వెళ్ళి టీవీ పెట్టుకొని పోకోడి తినకుండా చూసుకుని అంత అవకాశం మనకు ఉండదు. అక్కడనేవి ఇంకో చోట, అక్కడ నుంచి ఇంకో చోట పరిగెడతామే సరిపోద్ది. అయినా ఒక్కళ్ళు కూడా చర్చి మానరు. అటు ఇటు గోడ దూకి ఇంకో కంచి దూకి ఇంకో దాంట్లో దొరపడరు. ఆదివారం కనీసం కానుక పాట, కానుక ప్రార్థన చేతులు పట్టుకొని చేస్తాను, పైకి ఎత్తని చేస్తాను. ఈ తగువేమి లేకపోయినా అసలు కానుక పాట కానీ, కానుక సేకరణ కానీ, కానుక ప్రార్థన కానీ లేకపోయినా వచ్చే పోయే దారిలో గుమ్మాలను పెట్టి పెడతాను అందరికి కనపడేలాగా. అటు దాన్ని దాటుకొని రావాలి, దాటుకొని పోవాలి. అడిగి దాన్ని తప్పించుకొని వచ్చి కూర్చొని వెళ్ళిపోయే వాళ్ళు సగం మంది ఉంటారు. దాన్ని ఎత్తుకుంటా ఇచ్చి వేసే వాళ్ళు ఉంటారు. ఇన్ని పట్టించుకోను, అన్ని పట్టించుకోను. దేవుని స్తోత్రం. అది అడిగే దేవునికి సంబంధించి నాకేంటి మధ్యలో వాళ్ళు వచ్చి కుదురుగా కూర్చుంటే 4 మాటలు చెప్తాను, ఎదవేసాలు ఎత్తే అటు సంగతి చూస్తాను. అటు ఇవ్వడానికి సంబంధించి వేసాలు ఏమి లేవు. మనోడు ఎంత చుట్టేసి కొంచెం ఊగుతున్నాడు, అడిగి రేవెట్టేసాను. అరే అభిషాలమో చచ్చిపోకముందే జుట్టు కత్తిరించుకో. ఆడపిల్లలు కానీ సోకులు బట్టలు వేసుకొని ఈ బగిలిపోద్దాం. మళ్ళీ విధానం ఇది మొదటిసారి వచ్చావేమో, చాలా మర్యాదగా పద్ధతిగా సన్నిధికి రావాలి. భూతరాకాశాలకు జుట్టు ఎరపోసుకొని వస్తే ఈ బగిలిపోద్ది. పద్ధతిగా రావాలి. ఏమైనా తేడా వస్తే దేవునికి స్తోత్రం. బాబు ఇన్ని రూల్స్, ఇన్ని బాధలు మేము పడలేమంటే మానే. ఆ బాప్తి వాళ్ళని ఎగరేసుకుని తిరిగే సంఘాలు బోర్డు వచ్చినాయి. ఆడ తగలబడి ఇది ఉండదో. ఇది బలిపీయటం, రావటం, తల నరకటం, చర్మం తీయటం, మొక్కలు నరికేసి వేసి రక్తం ఇచ్చి. హల్లెలూయా. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఈయన గెచ్చేమని ఆయన కలవరి. ఈయనేమో నూరేస్తాడు, ఆయనేమో మేకులు కొట్టేస్తాడు. ఇక నాకు తిప్పలే ఉంది. స్తోత్రం. అన్నగారిది అంతే కృపేలే. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుచేత ప్రియులారా, మనము ఒక మంచి ఆలోచన తీసుకుందామండి. ఏమి లేకపోతే ఏమి తీసివేయబడుతున్నాయి. నా హృదయానికి ఎక్కువ బాధ కలిగించే విషయం ప్రధానమైంది దేవుని భయం కనుక ఎప్పుడు దాని చుట్టూ తిరుగుతూ ఉంటాను కనుక మొదట అక్కడ స్టార్ట్ చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు. చదవాలి ఇంతసేపా. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూచి ఆమె యొద్దకు చేరెను. ఏమ పనికి మళ్ళీ పని? ఎవడివి నీకు దేవుడు తెలీదా? దేవుని దర్శనం ఎరుగా నువ్వు వరపుత్రుడు కాదా? నువ్వు కారణ జన్మనుడు కాదా? నీవు నాజీరులో బ్రతకవలనని, నీవు గర్భములో పడకముందే నీ తల్లి నాజీరులోకి వచ్చిన మాట నిజము కాదా? ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించే ఒక విమోచకుడిగా నిన్ను ప్రతిష్ఠించాడే దేవుడు. నీ జీవితకాలమంతా నాజీరును కలిగి ఉండాలి, కాపాడుకోవాలి. ద్రాక్షరసం ముట్టకూడదు, మృతకలేబరం తాకకూడదు, మోయాబిస్తుల వివాహమే చేసుకోకూడదు. ఇన్ని రూల్స్ ఉంటే బరి తెగించి భ్రష్టత్వానికి బార్లా తలుపులు తెరిచి వేశ్య వద్దకు వెళ్తావా? సంసోను మీద అభిషేకం లేదా? సంసోను మీద ప్రతిష్ట లేదా? సంసోను మీద దేవుని ఏర్పాటు, ఉద్దేశం, సంకల్పం లేదా? అన్నీ ఉన్నాయి. లేదా సంసోనులో అసలు బలమే లేదా? సింహాన్ని చేతిలో ఏ ఆయుధము లేకుండా చీల్చగల బలమైన సొంతం. 300 నక్కల్ని పరిగెత్తి పట్టుకొని
150 జతలుగా తోకలు ముడివేసి దివిటీలు పెట్టి వెలిగించి ఫిలిష్తీయుల పంట చేలు కాల్చగల సత్తా ఆయన సొంతం. కొట్టి పారేయటం ఆయన దమ్ము, ఇనుప సంఖ్యలను దారపోగులు తెంపి పడేయటం ఆయన శక్తి, బలమున్నదే. కానీ అభిషేకం ఉన్నా, ప్రతిష్ట ఉన్నా, నాజీరు ఉన్నా, దేవుని ఏర్పాటు విశేషమైన ప్రణాళిక ఉన్నా, ఒక్క దేవుని భయము కడుపులో లేకపోవటం వల్ల బానిసగా మారాడు. కన్నులు పీకివేయబడ్డాయి. చూసిందల్లా ఆశపడుతున్నావు కదా, కన్నులు పీకివేయబడ్డాయి. నాకు తిరుగులేదని విడజిమ్మిది కుదరనుకున్నావు కదా, బంధించబడ్డావు, బానిసగా మారిపోయావు, తిరగలు విసురుతున్నావు. అర్ధాంతరంగా జీవితం ముగించబడిపోయింది. గౌరవాన్ని అవమానంగా మార్చేశాడు. సంసోనులో భయం లేకపోవటం వల్ల అతని బలము కూడా తీసివేయబడింది. ఈనాడు మన అంశం, లేని వానికి కలిగినది తీసివేయబడును. ఏం మాట్లాడరే మీరెవరో? లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. సంసోనికి లేనిదేంటి? దేవుని భయం. ఉన్నదేంటి? దేవుని బలం. అతని వద్ద దేవుని భయం లేనందున దేవుని బలము కూడా లాగివేయబడింది. ఈ రోజున దేవుడు నీకు సేవలో ఎంతో బలాన్ని ఇచ్చాడు, సంఘంలో ఎంతో బలాన్ని ఇచ్చాడు. నిలబడితే వాడబడి ఒక బలం ఇచ్చాడు. నీ ఎదురు దయ్యములు నిలబడలేవు, రోగములు పారిపోతున్నాయి. ఒక బలమైన దైవజనుడిగా నిన్ను జనముల మీద దేవుడు నియమించిన తర్వాత కారణం ఏమిటో కానీ, నీలో దేవుని భయం ఒకవేళ తగ్గుతూ ఉంటే, అమ్మో దేవుడు చూస్తున్నాడు, అమ్మో దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు పరిశీలిస్తున్నాడు, దేవుడు లెక్కడుగుతాడు, దేవుడు తీర్పు తీరుస్తాడు, దేవుడు శిక్షిస్తాడు అనే భయం నీలో లేకపోతే, నీకున్న బలం లాగివేయబడుద్ది, నీకున్న బలం తీసివేయబడుద్ది. ఇంత మాట వాడచ్చో లేదో కానీ కుక్క సౌజు అవడమే, ఇంకేముండదు. దేవుడే చెయ్యి వదిలి పెడితే ఏముండదు సార్. ఇంకా ఆయన చెయ్యి పట్టుకున్నంతసేపే ప్రభా, ఆయన వదిలేస్తే ఇంకేమీ లేదు. మురికి గుడ్డలు మోసే గాడిదని కొత్త బట్టల మీద నడిపిస్తున్నారండి. యేసు ఉన్నాడు కాబట్టి గాడిద మీద, ఆయనే దిగేస్తే ఒట్టి గాడిద రోడ్డు మీద నడుచుకోవచ్చు. ఎవడంటే కొత్త బట్టలు రోడ్డు మీద మరిచి పెడతాడు? ఎవడు పట్టించుకోడు. యేసు ఉన్నంత వరకే. ఐఎఫ్జే లోగోకు ప్రభు ఇచ్చిన దర్శనం అదే. అందులో 3 అద్భుతమైనటువంటి మర్మములు ఉన్నాయి. ఒకటి, మేము గాడిదలమే అయినా సింహమును మోయిచున్నాం. దేవునికి స్తోత్రం. మేము గాడిదలం గనక అడవి కుక్కలకు కూడా లోకువే. సింహం మా మీద ఉన్నది కనుక అడవే మాకు వణుకుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. అరణ్యమును వణికించుచున్న సింహమే మా మీద ఉన్నది కనుక మాకు భయము వచ్చునన్న దిగులే మాకున్నది ఇప్పుడు కూడా. 4వది, ఇది హెచ్చరిక. ఆ సింహం ఉన్నంతకాలమే. ఆయన వదిలేస్తే బతుకు మళ్ళీ అడ్డగాడిదే, ఏముండదు. 3 వాగ్దానాలు పెట్టుకొని ఒక హెచ్చరికను పెట్టుకొని బతుకుతున్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరూ స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా. చాలామంది అంటారు, ఏంట్రా గాడిద మీద సింహం ఏంటా, ఎక్కడన్నా ఉందా చిత్రం? మరి ఎక్కడ లేనిదే కదా మాకు జరిగిన చిత్రం. సింహము మేకపిల్ల కలిసిపోయడం ఎక్కడ ఉందా? నాగుపాము పుట్ల వద్ద పిల్లోడు ఆడుకోవటం ఎక్కడ ఉందా? అసలు ఆకాశం నుంచి ఒక చుక్క వర్షం రూపంలో రావటం ఎక్కడ ఉందా? సముద్రంలో రోడ్డు పట్టడం ఎక్కడ ఉందా? ఎడారిలో ఒక బండ నడుచుకుంటూ వచ్చి నీళ్ళు ఇవ్వడం ఎక్కడ ఉందా? అసలు జరిగినవన్నీ ఎక్కడ లేని, వీడికి ఒక్కడికి అర్థమవుతుంది. బైబిల్లో ఆరంభం నుండి ఇప్పటిదాకా జరిగినవన్నీ ఎక్కడ జరగనివే జరిగినా బాబు. నువ్వు బైబిల్ని తప్ప న్యూస్ పేపర్ని, యూట్యూబ్ ఛానల్ని బాగా నమ్ముకున్న రకం అనుకుంటా నువ్వు. అందుకే నీకు ఎలాంటి డౌట్లు తగలబడేస్తున్నాయి. బైబిల్ నమ్ముకో చాలు, బాగుపడిపోతావు. ఒక్కలన్నా ఆమె అనలేదండి.
అమ్మ బాబు, మీరు నమ్మదగిన పుస్తకం కాదంటారా బైబిల్? ఇదంతా సుత్తి సోది అనుకుంటున్నారు మీరు. మరి ఇంకెందుకు దాని మీద పోగేసుకుంటున్నారు డబ్బులు? మంచి మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి బాబోయ్, చెప్పండి. సంసోనికి భయము లేనందున అతని బలము కూడా తీసివేయబడింది. బలం అనేది వచ్చింది కదా, బలము లేకపోతే అనేది కూడా ఒక మాట చెప్తాను మీకు. బలము లేకపోతే, భయం లేకపోతే ఏమి లాగివేయబడద్ది? ఓకేనా? మరి బలం లేకపోతే రెండవ సమయాల గ్రంథం 4:4 చడిపోతున్నావు. సౌలు కుమారుడుకు యోనాతానుకును కుంటివాడు కుమారుడు ఒకడుండెను. యెజ్రెయేలు నుండి సౌలును గురించియు యోనాతానును గురించి వర్తమానము వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు. వాని దాది వానిని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయెను. వాని పేరు మెఫీబోషెత్. మెఫీబోషెత్ అనే యోనాతాను కుమారుడు. ఇలా చూస్తున్నారా భక్తులారా? ఇంకా చదివేస్తున్నారా ఏమిటి? అది చదివి చాలా కాలం అయింది. సౌలు కుమారుడు యోనాతానికి ఒక సకలాంగుడైన కొడుకు పుట్టాడు. ఒకానొక దుర్ఘడియలో యోనాతాను సౌలు చనిపోయారు. ఆ భయంకరమైన తొందరలు కలిగిన సమయంలో శత్రువులు దాడి చేస్తున్న భయంకరమైన వేళ ఆ ఇంటి పని మనిషి అయినా, కష్టానికి జీతాన్ని పొందుకుంటున్న వ్యక్తి అయినా, ఆమెకేదో ఉపకారం చేసినంత సీనేమీ లేకపోయినా ఆ రాజ కుటుంబం మీద ఉన్న అభిమానంతో, గౌరవంతో, కృతజ్ఞతతో వాళ్ళ సొమ్ముదిని బతికాను అనే మంచి మనసుతో, చిన్న బిడ్డ మీద ఉన్న అపారమైన ప్రేమతో వీడిని ఎలాగైనా శత్రువు చేతికి చిక్కకుండా కాపాడాలని, ఈ పిల్లవాడిని క్షేమంగా ఒక అద్దరికి చేర్చాలని, దుష్టుని నీడ పడని ఒక క్షేమస్థలికి పిల్లవాడిని చేర్చాలని అమాంతం 5 ఏండ్ల వయసున్న పిల్లవాడిని ఎత్తుకొని పరిగెడుతూ ఉంది. కాపాడాలి అనే సదుద్దేశంతోనే సుమా, ఎలాగైనా ఒడ్డుకు చేర్చాలని. ఈ ప్రయత్నం మంచిదే, ఈ పరుగు మంచిదే, ఆ మనసు ఇంకా మంచిదే, కానీ పాపం శక్తి సరిపోలేదు, దారిలో పడిపోయింది. ఆ పడిపోవటం వల్ల ఈవిడి బరువు నేల దెబ్బ తగిలి 5 ఏండ్ల పిల్లవాడికి 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. వాడికి చచ్చిపోయేదాకా కుంటివాడే సుమా, చచ్చిపోయేదాకా కుంటివాడే. వాడి జీవితంలో తన కాళ్ళ వైపు తను ఎప్పుడు చూసుకున్నా, ఎవరు వాడిని వైపు జాలిగా చూసినా గుర్తొచ్చే వ్యక్తి ఈవిడే. ఆ రోజున ఆమె పడేసింది, ఆమె చేతుల్లో నాకు కాళ్ళు ఇరిగిపోయింది, ఆవిడ వల్లే నాకు ఇట్లా అయిపోయింది. నిజానికి ఆమె మనసు ఏంటి తెలుసా? వీడు శత్రు చేతికి దొరకకూడదు, వీడు బాగుండాలి. తాతగారు చనిపోయారు, నాన్నగారు చనిపోయారు, ఈ యువరాజు, ఈ అంకురం నశించిపోకూడదు, ఈ వంశం నిలబడాలి, ఎలాగైనా ఈ విత్తనాన్ని కాపాడాలి. ఎంత తాపత్రయపడిందో, ఎంత మంచి మనసో, కాపాడే స్వభావం, కృతజ్ఞత గల స్వభావం, క్షేమ తీరాలకి చేర్చే సంకల్పం, ఇన్ని ఉన్నా మెఫీబోషెత్ యొక్క దాదిని ఎవరైనా మెచ్చుకుంటారా? గణపరుస్తారా? ఆదర్శ వనిత అంటారా? ఆకేమైనా ప్రశంసలు లభిస్తాయా? లేక మంచి మనసుకి ఏమైనా ఫలితం వచ్చిందా? దైవజనుడమైన నీవు, దేవుని సేవకురాలివైన నీవు, దేవుడు నీ చేతికి అప్పగించిన ఆత్మలను క్షేమ తీరాలకి చేర్చాలని, శత్రువు చేతికి చిక్కకుండా కాపాడబడాలని, మధ్యాకాశమైన నీడకు వారిని చేర్చే వరకు ప్రయాసపడాలని, ఆనాటి యాజకులు 12 గోత్రాల వారి పేర్లు రొమ్మును ధరించిన క్రమంలో దేవుడు నీకు అప్పగించిన బిడ్డలను గుండెల మీద మోయిచు దేవుని కొరకు పరిగెడుచున్న, ఒకవేళ నీకు బలము సరిపోకపోతే నీ చేతుల్లోని వారు నాశనం అయిపోతారు. నీకు బలం సరిపోకపోతే, నీ ఆత్మలో, నీ భక్తిలో, నీ ప్రార్థనలో నీకు బలం సరిపోకపోతే వారిని క్షేమంగా ఒడ్డుకు చేర్చలేవు. బలము లేని సేవకులు తమ చేతిలో ఉన్న ఫలాన్ని కూడా పోగొట్టుకుంటారు.
భయము లేని సేవకుడు బలాన్ని పోగొట్టుకుంటున్నాడు. బలము లేని సేవకుడు తనకున్న ఫలాన్ని పోగొట్టుకుంటున్నాడు. మరి ఫలం లేని సేవకుడు? సంఖ్యాకాండం దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో కొంచెమైనదో విస్తారమైనదో వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో వారు నివసించు పట్టణములు ఎట్టివో వారు గుడారములలో నివసించుదురో కోటలలో నివసించుదురో ఆ భూమి విస్తారమైనదో నిస్సారమైనదో దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశం దిగితే వాగ్దాన దేశమే. అక్కడికి వచ్చాక దేవుడు ఆపు చేసి, నాన్నా ఒక్కొక్క గోత్రముల నుంచి ఒక్కొక్కరిని పిలుచుకొని మీరు వెళ్ళి ముందు ఆ దేశాన్ని చూసిరండి, అది ఎలాగుందో చూసిరండి. మొదట నివాసాలు ఎలాగున్నాయో, భవనాలు ఉన్నాయో, గుడిసెలుగా ఉన్నాయో, భూసారం ఎలాగుందో, మనుషులు ఎలాగున్నారో అన్నీ చూసి ఒట్టి మాటలతో కాక ఏదైనా ఒక ఫలముతో రండి, అప్పుడు సిద్ధపడతారన్నాడు. పిలువబడ్డ దైవజనుడు, ఎంపిక చేయబడ్డ దైవజనుడు ఆ శిఖరమునకెక్కి ఆ రాజ్యమును దర్శించి అక్కడి విశేషములతో సంఘానికి ఉపదేశం చేయాలి. ఆహా ప్రజలారా, అది ఎంత రమ్యమైన దేశము, అచ్చట పాలు తేనెలు ప్రవహించున్నవి, అక్కడి ఫలములు బహు మధురములు, అక్కడి మనుషులు బహు సౌందర్యవంతులు. ఇలా ఎన్ని చెప్పిన చెట్టవదు. ఆ దేశపు ఫలం ఏదైనా ఒకటి చూపిస్తేనే ప్రజలు నమ్ముతారు. ఇది సేవలో దేవుడిచ్చిన నియమం. కొండెక్కి చూడటం అంటే ఏమిటి? యేసు ప్రభు ఒలీవల కొండనెక్కిన, మోషే సీనాయి కొండలెక్కిన, కొండలెక్కుట ఉన్నతమైన ప్రార్థనా జీవితాన్ని గుర్తుగా బైబిల్లో కనబడుతుంది. అందుచేత పిలువబడ్డ సేవకుడు ప్రార్థనలో శిఖరానుభవానికి ఎక్కాలి, ప్రార్థనలో ఉన్నత స్థానానికి చేరాలి, ఆ రాజ్యమును కనులారా చూడాలి, అక్కడి సంగతులను దర్శనములు పొందాలి, ఆ విషయములతో సంఘమును అక్కడికి సిద్ధపరచాలి. కేవలం ఉపదేశం సరిపోదు, ఏదైనా ఒక ఫలముతో రావాలి. ఫలం అంటే ఎప్పుడు కూడా క్యారెక్టర్ అని బైబిల్ చెప్పింది. దైవిక స్వభావాలు లేకుండా దైవిక విషయాలు బోధిస్తే ఎవ్వడికి ఎక్కదు సార్. చెట్టు మంచిదని దాని ఫలమును బట్టి చెప్పమన్నాడు, వారి ఫలముల వలన వారిని తెలుసుకుందురు అన్నాడు. కాబట్టి ఏమని చెప్తుంది వాక్యం? ఫలము లేకపోతే ఉపదేశం వ్యర్థమైపోతే. అద్భుతమైన ప్రత్యక్షతలు. అబ్బా అసలు ఇలాంటి పాయింట్లు ఎక్కడ వినలేదు సార్ మేము ఇంతవరకు. అంతే, వాళ్ళు మార్పు రాదు. కారణం ఫలం లేదు. ఆ రాజ్యపు ఫలం నీ దగ్గర కనబడితేనే. కనుక ఫలము లేని వాడికి వాడి పరిచర్య వ్యర్థమైపోతే, వాడి కష్టం నిష్ఫలమైపోతే. ఇలా ఎన్నైనా చెప్పొచ్చు, కానీ సెంట్రల్ ఐడియా ఏమిటి? లేని వానికి వాడి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని సేవకులారా, బలము లేని వాడివైతే నీ పరిస్థితి ఎలా ఉంటుందో, భయము లేని వాడివైతే నువ్వేమి కోల్పోతావో, ఫలము లేని వాడివైతే నువ్వేమి నష్టపోతావో దేవుని వాక్యంలో మనం తేటగా చూస్తున్నాం. లేని వారమై ఇవన్నీ కోల్పోదామా? కలిగిన వారమై మేలు పొందుదామా? ఫస్ట్ మాట భయము లేనివాడు అనుకున్నాం. భయము లేనివాడికి వాడుకున్న బలం కూడా తీసివేయబడింది. అదే యోసేపు ఆ సైతాన్ మొహంది. ఎవరో పోతీఫర్ భార్యని సైతాన్ మొహందని మీకు నచ్చలేదు, బాగా నచ్చిందండి ఫేసు. యోసేపుని బలవంత పెట్టింది, ప్రలోభ పెట్టింది.
అప్పుడు యోసేపు ఈవిడి చెప్పిన మాట వినకపోతే ఏమైనా ఇబ్బందులు పెడద్దేమని భయపడలా. ఈ దుర్మార్గురాలు నన్ను కష్టపెట్టుద్దేమో, జైలు పాలు చేసుద్దేమని భయపడలా. అమ్మో, నా దేవుని దృష్టికి ఎట్లెట్టు ద్రోహ కార్యము చేయదని భయపడ్డాడు. శాంసన్లో భయం లేదు, బలం పోయింది. యోసేపులో భయం ఉంది. అందుకనే ఫరోకు మించిన బలం ఆ దేశంలో అనుగ్రహించబడింది. ఫరో రబ్బర్ స్టాంప్ అయిపోయాడు సార్. అధికారం, బలం, శక్తి అన్ని కేర్ ఆఫ్ యోసేపు. అతని సెలవు లేకుండా దేశంలో కాదు, ఫరో ఇంటిలో కూడా ఎవడు చెయ్యి పైకి ఎత్తకూడదు. సరదాగా ఫరో కొడుకు చెయ్యలేకన్నాడు, అరెస్ట్. అధికారం, బలం అంతా ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు? కారణం ఏంటి సార్? దేవుని భయం. మీకు ఈ కాన్సెప్ట్ అర్థమవుతుందో లేదో, ఇలా మీరు బైబిల్ అంతా స్టడీ చేయాలా, అది నేను చెప్పేది. భయం లేనందున బలం పోయింది, బలం ఉన్నందున అధికారము, శక్తి అన్నీ వచ్చాయి. భయం ఉన్నందుకే వచ్చినాయి అవన్నీ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, బలము లేనందున పరిచర్య నష్టమైపోయింది, ఫలం కోల్పోవాల్సి వచ్చింది. కానీ బలమున్న ఒక సేవకుని మీకు చూపిస్తాను. దేవునికి స్తోత్రం. బలమున్న ఒక సేవకుడు అంటే మీకు ఎవరు కనపడతారో కానీ నాకు మోషే కనపడతాడు. ఎందుకు అని అడుగుతారేమో. సంఖ్య 11 అంటాడు, ఇప్పుడు చదవక్కర్లేదు. నేను ఈ జనమును నా మెడకు, నేను గర్భమును మోసి వీరిని కని నా మెడకు మోయిచున్నానా, నా వల్ల కాదు అంటాడు. అంటే తన మెడకు తగిలించుకొని మోయిచున్నది ఒక చంటి బిడ్డను కాదు, 30 లక్షల మంది జనాన్ని. ఎవరికైనా ఇంతకన్నా శక్తి ఉంటుందా? వీళ్ళందరూ నా ప్రాణం తగలబెట్టి నేను మొయ్యిలో పోతున్నా, మళ్ళీ చిరాకు వచ్చేస్తున్నా కన్నాడు ఒక రోజున. ఎవరు ఒకళ్ళిద్దరు ఆయన్ని మోసింది. నేను అంటున్నాను, ఎన్ని లక్షల మందిని అప్పగించిన గుండెల మీద మోసే అంత బలం దైవజనుడైన మోషేకు ఉంది. హల్లెలూయా. అతనికి ఇచ్చిన ఘనత ఏంటి తెలుసా? నా వంటి ఒక ప్రవక్తను ఆయన మీలో పుట్టించునని మోషే చెప్పాడు. అది నేనే అని యేసు చెప్పాడు స్వయంగా భూమి మీద. నేను మోషే లాంటి ప్రవక్తనని యేసు ప్రభు చెప్పుకున్నాడు. అసలు ఇంతకన్నా ఇంకేమైనా ఘనత ఉండదా? మోషే మనోడే, మన సర్వెంట్, మన అసిస్టెంట్ అని చెప్తే కరెక్ట్ కాదా? కానీ నేను కూడా మోషే లాంటినే అని యేసు ప్రభు అంటావేంటి? ఎంత బరువైన మోసే బలము నీకు సేవలో ఉంటే నీకు వచ్చే ఘనత అంతు పొంతు ఉండదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలా మోసేస్తున్నాం అనయా అని అడిగే వాళ్ళు బోల్డు మంది కనపడతారు. మోస్తేనే ఇక్కడ ఏం మోయకుండా అక్కడ కిరీటం మోసేస్తుంటే ఎవడెత్తాడు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, లేకపోతే ఏంటో, కలిగితే ఏంటో చెబుతున్నాను. అలాగే ఫలము లేకపోతే ఎంత వ్యర్థమో మనం చూసాం. అలాగే ఫలముంటే, అదే ఒకవేళ ఫలముంటే మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత ఫలిస్తావో అంత మహిమ, ఎంత ఫలిస్తావో అంత మహిమ సేవలో కనపడతాయి. హల్లెలూయా. దానికి ఇంకొక మాట చెప్తాను. ఎఫ్రాయిము నా శిరస్త్రాణము అన్నాడు కీర్తనలో. గుర్తుందా మాట మీకు? ఎఫ్రాయిము నా శిరస్త్రాణము. శిరస్త్రాణం అంటే ఎక్కడ పెట్టుకుంటారు? నెత్తి మీద. ఇప్పుడు నెత్తి మీద ఎవరిని పెట్టుకుంటాడంట? ఎఫ్రాయిం. ఎందుకని? ఎఫ్రాయిం అంటే అర్థమే ఫలించుట. కాస్త ఫలించేవన్నీ నెత్తినెట్టుకుంటాను బాబు యేసు ప్రభు చెప్తున్నాడు. నువ్వు నెత్తిన మీద పెట్టుకుని ఎంతమందిని మోసేవో వ్యర్థమైపోయింది ఆ జీవితం, ఆ కాలం. కానీ దేవుని కొరకు నువ్వు ఫలించగలిగితే నిన్ను నెత్తి మీద పెట్టుకుంటాడంటే యేసయ్య. భయం లేకపోతే బలము తీసివేయబడుతుంది, భయం ఉంటే ఇంకా బలం, అధికారం అనుగ్రహించబడుతుంది.
బలము లేకపోతే చేతిలో ఉన్న ఫలం వ్యర్థమైపోతుంది. అదే బలం ఉంటే దేవుని బిడ్డలారా అత్యధిక ఘనత ఆపాదించబడుతుంది. ఫలము లేకపోతే పరిచర్య నిష్ఫలము వ్యర్థమైపోతుంది. అదే ఫలముంటే అధిక మహిమ నీకు అనుగ్రహించబడుతుంది.